తాజాగా నిరంతరం ఏదో ఒక గొడవలు సృష్టించాలన్న ప్రయత్నం ఉత్తరప్రదేశ్‌లో చేస్తున్నది సమాజ్‌వాదీ పార్టీ. అది ముస్లిములని ముందు పెట్టి చేస్తోంది. మొన్న తాజాగా సమాజ్‌వాదీ పార్టీ వాళ్ళు అబ్దుల్ నాయకత్వంలో ఒక వెధవ పని చేశారు. రోడ్ల మీదన హిందువుల మీదన దాడి. ఆ విషయంలో అరెస్ట్ చేయడానికి వెళ్ళిన పోలీసుల మీద దాడి చేశారు. వినయ్ పటేల్ అనే పోలీస్ సబ్ ఇన్స్‌పెక్టర్‌ని కొట్టారు. ఆ కొట్టిన విజువల్స్‌ని వాళ్ళే వైరల్ చేశారు. ఇప్పుడు ఆ విషయంలో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. దీంట్లో అనీస్ రాజ్ అనేటటువంటి లీడర్‌తో పాటు 10 మంది మీదన క్లియర్ కట్ కేసులున్నాయి. 50 మంది అన్‌ఐడెంటిఫైడ్ పర్సన్స్ అని చెప్పి రాసుకొచ్చారు. దీనికి ఇప్పుడు అఖిలేష్ యాదవ్ అబ్దుల్‌కి సమర్థనగా ఉద్యమం ప్రారంభించాడు. అంటే పోలీసులు కొట్టిన వాళ్ళకి సమర్థనగా ఉద్యమం ప్రారంభించాడు. కాబట్టి అక్కడ రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ దాకా ఈ రచ్చలు రేపుతా ఉంటది సమాజ్‌వాదీ పార్టీ.